ఏలియా భక్తుని గురించి మరొకసారి జ్ఞాపకం చేయాలనిపించింది. ఏలియా అంటే తెలియని వ్యక్తులు ఎవరు లేరు. ప్రతి విశ్వాసికి ఏలియా చరిత్ర పరిచయమే, కానీ అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఏలియా స్టోరీ బైబిల్లో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. అయితే జనరల్గా ఎవరిదైనా మనం స్టోరీ రాయాలనుకోండి, బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర రాయాలనుకుంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు వాళ్ళ స్టోరీ? రైట్, ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పి పలాని వంశము, పలాని వాళ్ళు, పలాని దంపతులకు ఎన్నో సంతానం, ఆ పుట్టిన బిడ్డ ఏ ఊర్లో పుట్టాడు, ఎలా జరిగాడు, ఎలా ఎదిగాడు, ఏం చదువుకున్నాడు, అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది హిస్టరీ. కానీ ఏలియా స్టోరీ అలా స్టార్ట్ కాదు. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, అసలు ఎవరి సంతానమో ఇవన్నీ అనవసరం, డైరెక్ట్గా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఏలియా జీవితం గురించి చాలా సంవత్సరాలు నేను ధ్యానం చేశాను, ఎన్నో ఆయన గురించి బోధ కూడా చేశాను. ఏలియా జీవితం మీద ఎన్నో ఆర్టికల్స్ కూడా రాశాను. కానీ ఎందుకో మరలా ఈరోజు ఏలియాను గురించే జ్ఞాపకం దేవుడు చేయిస్తూ ఉన్నాడు అనిపించింది. ఏలియాలో మనం పరిచయం చేసేటప్పుడే ఉన్న మొట్టమొదటి సందర్భాన్ని ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేను కొత్త విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ మన ఆత్మీయ జీవితానికి అవసరమైనవి, మన జీవితంలోనికి అన్వయించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేస్తానంతే. మనం ఎలా ఉన్నాం, వాటిని ఎలా అనుసరించగలుగుతున్నాం, భక్తులు ఎలా నడిచారు, మనం ఎలా నడుస్తున్నాం, అది ఒక్కసారి ప్రశ్నించుకోవడానికి మనం ఈరోజు సమయాన్ని కేటాయిద్దాం. సో మొట్టమొదటిగా ఏలియా పరిచయం ఎలా స్టార్ట్ అయిందో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు. ఫస్ట్ వచనంలోనే మనం ఒక నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. ఏలియా ప్రవక్త ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు? అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వెళ్ళడమే దేశం యొక్క రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ దేశమును పరిపాలన చేస్తున్న రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి, సార్ గుడి కట్టుకుంటున్నా, ఏమైనా డొనేషన్ ఇస్తారా? మా ఊర్లో మీటింగ్స్ పెడుతున్నాం సార్, కొంచెం సహాయం చేస్తారా? సేవకుని సార్ ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాడా? దేశం యొక్క రాజు కాబట్టి పాస్టర్ గారు చేతులు కట్టుకొని, అయ్యా నీ బాంచను ఏమన్నా దయచేయి అన్నాడా? ఏలియా యొక్క పొజిషన్ ఏంటి, నేటి పాస్టర్స్ యొక్క పొజిషన్ ఏంటి? మీరు అర్థం చేసుకోండి. బైబిల్లో దేవుడు తన భక్తులకు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటివి, వాళ్ళని ఏ హోదాలో దేవుడు చూడాలనుకుంటున్నాడు, నేటి సేవకులు ఏ హోదాలో ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, నీ పిలుపు బహు ఉన్నతమైనది. అది గుర్తు చేసుకోకపోతే ఆ బాధ్యతను వదిలిపెట్టడం బెటర్ అంటా నేను. దానికి విలువ తీసేయడం కన్నా, దేవుడు నీకు ఇచ్చిన ఆ గొప్ప హోదా, దాని విలువ నీకు అర్థం కాకపోతే అవసరం లేదు, ఆ విలువని, ఆ పోస్ట్ను వదిలేసాయి, అది ఇంకెవరైనా చేసుకుంటారు. కానీ దేవుడిచ్చిన ఆ గొప్ప ఘనతను అవమానం పాలు చేయొద్దు. ఏలియా రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వెళ్ళి ఆ రాజు యొక్క సముఖములో నిలబడినప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట ఏంటి? ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అంటే ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు ఆయన? మనకెంతసేపు రాజుగారు ఉన్నారు, చుట్టూ సైనికులు ఉన్నారు, రాజభవనంలో, మరి హెడ్ ఆఫీస్లో మనం ఉన్నాం, సీఎం ఛాంబర్లో ఉన్నాం. కాబట్టి చాలా కొంచెం భయము భక్తి అనేది ఏదైనా ఉండాలి. మీరు పై అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎట్లుంటుంది మన పొజిషన్? చేతులు కట్టుకొని, సార్ ఏదో దయ
దయ కోసం వచ్చినట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా ఏ పూజారైనా మినిస్టర్ దగ్గర అలా నిలబడడం చూశారా? మీరు సరే డైరెక్ట్ చూడకపోయినా కనీసం మీడియాలోనైనా వార్తలోనైనా ఏ పూజారైనా ఒక సీఎం రాగానే చేతులు కట్టుకొని దొరా చెప్పండి దొరా ఏమైనా సహాయం చేయండి దొరా అని ఎప్పుడైనా ఏ పూజారైనా సీఎం ముందు కానీ ఎమ్మెల్యేల ముందు కానీ చేతులు కట్టుకొని నిలబడి ఏదైనా సహాయం కొరకు ఆర్జించినట్టు మీకు కనబడిందా ఎప్పుడైనా? దానికి ఉల్టా కనబడుతుంది. ఏం కనబడుతుంది? వారు కనబడగానే సీఎం అయినా ఆయన బాధ్యత పక్కన పెట్టేసి పిఎం అయినా ప్రెసిడెంట్ కూడా ఏం చేయాలి? మరి మీరు వారికంటే శ్రేష్ఠులు గారా? జీవము లేని దాన్ని ఆరాధిస్తున్న వాడికి అంత ఘనత ఉంటే జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్న దేవుని ప్రతినిధులముగా మనము ఎంత గొప్ప హోదాలో ఉన్నాం అసలు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? సో ఎప్పుడైనా రాజు సముఖమునకు వెళ్ళి నిలబడేది ఉంటే అయ్యా అప్ప అని అడగడానికి కాదు. బాప్తిస్మిచ్చి యోహాను కూడా హేరోదు రాజు ముందు నిలబడ్డాడు. ఏం మాట్లాడాడు? సార్ నాకు ఏదైనా సేవ చేస్తున్నాను సార్ 10 సంవత్సరాల నుండి, నీ బాంచన్. దేవుని సేవకులను దేవుడు ఎందుకొరకు నియమించాడంటే అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి యేసునామాన్ని ప్రకటించడానికి. ఈ లోక అధికారులకు కూడా దేవుని నామాన్ని గురించి ప్రకటించడానికి, అవసరమైతే వారు తప్పు చేస్తే హెచ్చరించడానికి దేవుడు వాడుకున్నాడే తప్ప ఎప్పుడు దేవుడు తన సేవకులను అవమానపరిచే విధంగా రాజుల ముందు వెళ్ళి సహాయం కొరకు ఆర్జించిన సందర్భాలు లేవు. ఈవెన్ పౌలు జీవితాన్ని కూడా తీసుకోండి. పౌలును పిలిచేటప్పుడే దేవుడు ఏమన్నాడు? ఎవరెవరి ముందు నిలబడాలి నువ్వు? చదువుదాం, మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు ఈ వచనాలు. సో ఇక్కడున్న పాస్టర్లు అందరూ ఎమ్మెల్యే ముందు నిలబడాలి, మనం ఎంపీల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎందుకు? ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా సార్, మా వైపు నుండి ఏమైనా 10 ఓట్లు తీసుకొస్తాం, ఏమైనా చేసి చూడండి. దానికోసం కాదు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. 9వ అధ్యాయం 15వ వచనం. ఆగండి. పౌలు గారు ఏమి సాధనమై ఉన్నాడు? ఎవరెవరి ముందు నిలబడాలి ఆయన? అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు. దేన్ని భరించుటకు? ఆయన నామమును మోసుకుంటూ వెళ్ళాలి. భరించుట అంటే మోయుట అని అర్థము. పౌలుని దేవుడు ఎందుకొరకు ప్రత్యేకించుకున్నాడంటే అన్యజనుల ముందు, రాజుల ముందు, ఇజ్రాయేల్ ప్రజల ముందు ఆయన నామమును మోసుకొని వెళ్ళువాడుగా ఉండాలి. ఈయన వెళ్ళి వాళ్ళకి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, కానీ వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకునే వ్యక్తి కాదు. వెళ్ళి ఏమి ఇవ్వాలి? మనమేదో మూట కట్టుకొని లంచాలు ఇవ్వడానికి కాదు. ఏమి ఇవ్వడానికి దేవుడు అక్కడికి ఎన్నుకున్నాడు పౌలుని? ఆయన నామమును ప్రకటించడానికి. అందుకొరకే పేతురు యోహాను అంటారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినది. ఏం కలిగి ఉందయ్యా మీ దగ్గర? యేసు నామం అన్నారు, అంతే. ఏం ఆస్తుందయ్యా మీ దగ్గర? తింటాను 3 పూట్ల తిండి కూడా సరిగా లేదు, ఏముంది మీ దగ్గర అంటే యేసు నామం ఉంది మా దగ్గర. అంటే యేసు నామము యొక్క శక్తి, దానికి ఉన్న ప్రత్యేకత ఆ దినం భక్తులకు తెలుసు. ఈరోజు సేవకులందరూ బాగా గుర్తుపెట్టుకోండి, మనం అందరం రాజుల దగ్గర నిలబడాలా. ప్రతి సేవకుని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, రాజులు కాదు. ఎవరైనా దేవుని సేవకుల ద్వారా వారు హెచ్చరింపబడాలి, యేసు నామం వారికి తెలియజేయబడాలి, క్రీస్తు కొరకు వారు నిలబడాలి, క్రీస్తు కొరకు వారు సాక్షులుగా నిలబడాలి, ఆయన నామమును గణపరిచేవారుగా నిలబడాలి. కానీ ఈరోజు చరిత్ర మొత్తం ఉల్టా తిరిగిపోయింది, చీప్ అయిపోయింది. పాస్టర్స్ అంటే బయట సమాజంలో ఎంత అవమానపరచబడుతున్నారంటే కారణం ఏంటంటే మనకున్న స్థితి కాదు, మన పేదరికం కాదు, మన వ్యక్తిగత ప్రవర్తననే ఆ అవమానం పాలు చేసింది. చూడండి, పేదరికం తప్పు కాదు. ఇప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, దానివల్ల నష్టమేం లేదు. కానీ ఈ ఇబ్బందిని ప్రదర్శించి సహాయం కొరకు ఎవరిని ఆర్జిస్తున్నాం? అక్కడ మనం చేస్తున్న పొరపాటు. ఇప్పుడు బైబిల్లో సేవకులు పేదవాళ్ళు లేరంటే ఉన్నారు, ప్రవక్తలు పేదవాళ్ళు ఉన్నారు, అపోస్తలులు తిండికి కూడా దొరకని సందర్భాలు వారికి ఉన్నాయి, ఉండొచ్చు. కానీ ఏనాడు వాళ్ళు రాజుల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా
దానం చేయను ఆయన అని ఎప్పుడు వాళ్ళు అడగలేదు. అలా అడగనివ్వలేదు. నీతిమంతులు భిక్షం ఎత్తుట ఎప్పుడు నేను చూడలేదు. ఈరోజు ఎందుకు ఎత్తుతున్నారు మరి భిక్షం? మాకు దానం చేయండి అని అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే, ఏలియా లాంటి భక్తి జీవితము, అపోస్తలుడైన పౌలు లాంటి భక్తి జీవితం, అటు పాత నిబంధనలో ఏలియా, కొత్త నిబంధనలో పౌలు గారిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆనాటి భక్తుల యొక్క జీవిత విధానము ఈరోజు మన జీవితాలు ఎక్కడ కనిపించట్లేదు. సో ఈరోజు ఒక సందర్భాన్ని నేర్చుకుందాం. ఏలియా ప్రవక్త రాజు సముఖమున నిలబడి అక్కడ అంటున్నాడు, అయ్యో నేను రాజు దగ్గర నిలబడ్డాను కదా అనుకుంటూ భయంతో వణుకుతో నిలబడలేదు. అక్కడ రాజు దగ్గర నిలబడినా కూడా ఎవరి సన్నిధిలో నిలబడ్డట్టుగా మాట్లాడుతున్నాడు. సార్ నేను నీకు భయపడి కాదు, ఇక్కడ ఎవరి సన్నిధిలో నిలబడ్డాను నేను? ఆగండి, రాజు దగ్గరే దేవుని సన్నిధి ఎందుకుంటే దేవుని సన్నిధి మందిరంలో ఉండాలి కానీ సార్ మందిరంలో కదా దేవుని సన్నిధి ఉండేది. ఇది ఆవరణం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే అతి పరిశుద్ధ స్థలానికి గేట్లు ఉంటాయి, ఎవరు ఎంట్రీ లేదు. మరి అక్కడ ఉండాలి దేవుని సన్నిధి. కానీ ఆహాబు రాజు దగ్గర ఎందుకుంది దేవుని సన్నిధి? వెరీ గుడ్. ఎక్కడ దేవుని సన్నిధి వెళ్తే అక్కడ ఏం మోసుకొని వెళ్తాడు? ఆయన నామమును మోసుకొని వెళ్తాడు. పౌలుని దేవుడు ఎన్నుకునేటప్పుడు ఏమన్నాడు? ఇతడు నా నామమును భరించువాడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి నా నామాన్ని మోసుకొని వెళ్ళేవాడు. ఏలియా భక్తుని జీవితంలో కూడా మనం గమనించినట్లయితే రాజు సముఖంలోనికి వెళ్ళినా ఎవరిని మోసుకొని వెళ్ళాడు? అక్కడికి దేవుని మోసుకొని వెళ్ళాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిలో నేనున్నాను అనే ఆ భయముతో కూడిన భక్తి ఏలియా జీవించాడు. సో ఈరోజు నేను పాస్టర్స్కి చెప్పాల్సిన అనుకున్న విషయం ఏంటంటే, మీరు చర్చ్లో ఉన్నప్పుడు, స్టేజ్ మీద ఉన్నప్పుడే కాదు, మీరు అధికారుల ముందు నిలబడినా, మీరు మార్కెట్లోకి వెళ్ళినా, ఎక్కడున్నా మీతో పాటు దేవుని సన్నిధి ఉన్నది అనే గ్రహింపుతో బ్రతుకుతున్నారా? చర్చ్లో ఉన్నంత వరకే, స్టేజ్ మీద ఉన్నంత వరకే, మైక్ పట్టుకున్నంత వరకే మన ప్రసంగికులం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ పంచ కట్టుకొని బయట మనం పొలం పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా అక్కడ కూడా ఏమి కలిగి ఉండాలి మనము? దేవుని సన్నిధి. ఆహాబు రాజు దగ్గరికి ఏలియా వెళ్ళాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. సో ఈనాటి సేవకులు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకొని వెళ్తున్నారా? లేదా చర్చ్లోనే వదిలిపెట్టి బయటకు వస్తున్నారా? రైట్. ప్రాచీన మనం క్యాథలిక్లో కానీ కొన్ని డినామినేషన్ చర్చెస్లో కానీ చూస్తే, పాస్టర్ వేదిక మీదకి ఎక్కాలంటే ఖచ్చితంగా ఏం వేసుకోవాలి? యాజక వస్త్రాలు ధరించుకోవాలి. ఓకే, రైట్. యాజక వస్త్రాలు అంటే నిలుటంగిలు వేసుకోవాలి. ఓకే. కొన్ని చర్చెస్లో రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఆయన స్టేజ్ మీదకి ఎక్కాలంటే నిలుటంగి, తెల్లటి వస్త్రం వేసుకోవాలి. అది వేసుకోగానే చూసే వాళ్ళకందరికీ ఒక డిఫరెంట్ ఇంప్రెషన్. అమ్మో పెద్ద దైవ సేవకులు, వీళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే, ఇది వేసుకోగానే కొంచెం పొజిషన్ మారిపోతుంది, మాట విధానం మారిపోతుంది. ఇప్పుడు నేను యూనిఫామ్లో ఉన్నాను, ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలా. అప్పుడు లాంగ్వేజ్ మారిపోతుంది, బిహేవియర్ మారిపోతుంది, జస్ట్ ఆ యూనిఫామ్ వేసుకోగానే. రైట్. ఆ యూనిఫామ్ లేనందుకు ఒకసారి నన్ను స్టేజ్ ఎక్కనీయలేదు ఒక దగ్గర. అది మర్చిపోలేని సంఘటన. ప్రసంగం చేయడానికని పిలిచారు అక్కడికి. పెళ్లిలో ఒక ప్రసంగం చేయడానికని పిలిచారు. పాప పెళ్లి కొడుకు నన్ను పిలిచాడు. ఒక చర్చ్లో చేశారు. ఆ చర్చ్లో ఉన్న పాస్టర్లు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటారు వాళ్ళు. సో నేను సామాన్యమైన ఇలాంటి రంగుల బట్టలు ఏదో వేసుకొని పోయా. డోర్ దగ్గరనే ఆపాడు. ఏది నీ తెల్లని వస్త్రం ఏది? తెల్లని వస్త్రం లేదు కాబట్టి నువ్వు ప్రవేశించడానికి అర్హుడవు కాదని చెప్పేసి ఆ రోజు ప్రసంగం ఇవ్వలేదు, నాకు స్టేజ్ మీద కూడా ఎక్కనివ్వలేదు. మరి ఆ రోజు నేను ప్రధాన పాపిగా ఎంచబడ్డాను. ఓకే. సో యూనిఫామ్ వేసుకోగానే వాళ్ళ దృష్టికి ఎలా కనబడ్డారు? అతి పరిశుద్ధులుగా ఫీల్ అయిపోయారు. ఎప్పుడైతే యూనిఫామ్ తీసి పక్కన పెట్టేశారో, బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళు సేవకులు అన్న ఆలోచన కూడా రాదు మనం వాళ్ళని చూస్తే. అంటే యూనిఫామ్తో వచ్చిందా నీకు అది? లేదా నీ వ్యక్తిగత జీవిత విధానంను బట్టి నువ్వు దేవుని సేవకుడు అని ప్రజలు గుర్తించాలా? దేన్ని బట్టి ప్రజలు నిన్ను సేవకునిగా గుర్తిస్తున్నారు? నీ పొజిషన్ బట్ట, నువ్వు స్టేజ్ మీద కనబడే ఆ సీన్ బట్ట, లేదా నువ్వు మీడియాలో కనబడే దాన్ని బట్ట, నీ ప్రవర్తనను బట్ట? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఇతడు దేవుని సేవకుడు, ఇతడు దేవుని దాసుడు అన్న సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఇంకొక పని చెప్తున్నాను, ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను. పొరపాటున మీరు ఏదైనా తప్పు చేయడానికి వెళ్తున్నా కూడా
ప్రజలకు అర్థమైపోవాలా, అయ్యో ఈయన దేవుని సేవకుడు కాదు. దేన్ని బట్టి? మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు గారు ఉన్నారు కదా, యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన బంధించి తీసుకెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తున్నాడు? వెనక నుండి చాటుగా యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడిస్తూ ఉంటే ఒక చిన్న పాప వచ్చి మత్తయి సువార్తలో ఉందా? 25లో ఉందా? 26లో ఉందా? రైట్, 26వ అధ్యాయంలో 69వ వచనం. అతడు నడవడిలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూసి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుషుడు నేను ఎరుగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారుడు ఒక్కడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్షి. ఆగండి. ఈయన యూనిఫామ్ చూసి గుర్తుపట్టారు కదా అందరూ. పేతురు యేసుతో పాటు నడిచిన వాడని దేన్ని బట్టి గుర్తుపట్టారు వాళ్ళు? ఈ పలుకుని చూస్తుంటే అర్థమైపోతుంది బాబు, అది యేసు ప్రభులాగా కనబడుతుంది. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన లాంగ్వేజ్ రాదా? మీరు హిందీ మాట్లాడే వాళ్ళతో ఒక 2 నెలలు ఉన్నాడు చాలు, ఆటోమేటిక్గా 1 2 ముక్కలు వచ్చేస్తాయి. ఏ భాష మాట్లాడితే ఆ భాషతో ఉన్న వాళ్ళ 2-3 పదాలైనా మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు పేతురు ఏం మాట్లాడాడో మనకు తెలియదు, కానీ ఆ పలుకును చూసి గుర్తుపట్టేశారు వాళ్ళు. ఇది మామూలు పలుకు కాదు, ఇది యేసు ప్రభుతో నడిచిన వాళ్ళలాగానే ఉంది. ఇది ఎంత దాచుకుందాం అనుకున్నాడు పేతురు కనబడకుండా. నేను అపోస్తలుడని ఎవరు గుర్తుపట్టద్దు, నేను సేవకునని గుర్తుపట్టద్దు, నేను యేసుతో నడిచిన వానని ఎవరు నన్ను గుర్తుపట్టద్దు అని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లోపల ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది, క్రీస్తుతో నడిచిన అనుభవం ఉంది కనుక ప్రజలు గుర్తుపట్టేశారు. అది ఒరిజినాలిటీ. పేతురు క్షమించబడ్డాడు ఎందుకు అనంటే రియల్ క్యారెక్టర్ వేరు పేతురుది. ప్రాణ భయముతో తాను పలికిన మాటలు వేరు, కానీ యేసుని నిజంగా తృణీకరించిన వాడు కాదు పేతురు. యూదా ఇస్కరియోతు హృదయపూర్వకముగా దేవుని తృణీకరించిన వాడు గనుక శాపగ్రస్తుడయ్యాడు. పేతురు హృదయంలో దేవునికి ఏ మాత్రము వ్యతిరేకతగా 1% కూడా ఆయన జీవితంలో లేదు. ప్రాణ భయానికి యేసు నేను ఎరగనని అబద్ధం చెప్పాడు, కానీ రియాలిటీలో చూస్తే అతడు యేసుకు సమీపస్తుడు, యేసుని ప్రేమించిన వాడు. అందుకొరకే పునరుత్థానం చెందిన తర్వాత యేసు ఎవరిని అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని? ఎవరిని అడగలేదు, ఆయన్నే పట్టుకొని అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? విసుకొచ్చేసింది. ఏంటి ఆయన 3 సార్లు అడుగుతావు అడిగిన ప్రశ్ననే. అయినా నీకు తెలియదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని? తెలుసు కదా నీకు అంటున్నా. అంటే పేతురుకి నిశ్చయిత ఉంది, నేను యేసేని ప్రేమిస్తున్నాను. మాటల్లో కాదు, క్రియల్లో కూడా ఉంది. యేసేకి తెలుసు పేతురు ప్రేమిస్తున్నాడు కాబట్టే నా గొర్రె పిల్లల్ని నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నా సేవ చేయగలుగుతావు నువ్వు. పేతురు యేసుకి ఎంత సమీపంగా ఉన్నాడో అతని నిజ జీవితంలో, అతని క్యారెక్టర్లో, అతని మాటలో, ప్రవర్తనలో తెలిసిపోయింది. నేను కాదు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రజలు గుర్తుపట్టేశారు. ఈరోజు సేవకుని ఎలా గుర్తుపడుతున్నారు చెప్పండి నాకు. మీరు బయటికి వెళ్ళగానే మీరు పాస్టర్ అని మీ చేతున్న బైబిల్ చూసి గుర్తుపడుతున్నారా? మీ మాట విధానము, మీ జీవిత విధానాన్ని చూసి మీరు సేవకుడని గుర్తుపడుతున్నారా? ఓన్లీ బట్టలేనా? మనం ఎక్కడికి వెళ్తున్నా దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. ఆ డిఫరెన్స్ని ప్రజలు గుర్తించగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? దేవుని సన్నిధిని ఎప్పుడు నేను వెంట పెట్టుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? అది నేను దేవుని సన్నిధిలో గడపకపోతే దేవుని సన్నిధిని వెంట పెట్టుకొని వెళ్ళే అవకాశం లేదు. పాస్టర్స్ మనం ఎంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపితే ఆ సన్నిధిని మనము మోసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంత మునుపు కూడా బేసిక్ బైబిల్ కోర్సులో కూడా జ్ఞాపకం చేశాను, మళ్ళీ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఇనుప వస్తువు దానికి ఆ అయస్కాంతపు యొక్క శక్తి దానికి రావాలంటే ఏం చేయాలి? చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళు కదా మ్యాగ్నెట్ మీద. సరే, ఇప్పుడు మనం టెక్నీషియన్స్ ఎవరైనా వెళ్తే స్క్రూ డ్రైవర్లు మ్యాగ్నెట్కి అతకబెట్టి పెడతారు. ఇప్పుడు అంటే మ్యాగ్నెటిక్ స్క్రూ డ్రైవర్స్ వచ్చేసాయి. టీవీ మెకానిక్లు
రేడియో మెకానిక్లు ఏం చేసేవాళ్ళంటే స్క్రూలు చిన్న చిన్న స్క్రూలు కింద పడిపోతాయి. పడిపోకుండా ఉండడానికి ఏం చేసేవాళ్ళు, పెద్ద స్క్రూ డ్రైవర్ని స్పీకర్కి మ్యాగ్నెట్కి స్క్రూ డ్రైవర్ అతికించి పెట్టేవాళ్ళం. కాసేపు అయిన తర్వాత ఏదైనా స్క్రూ ఫిట్ చేయాలనుకోండి, ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి స్క్రూకి టచ్ చేయగానే ఆ స్క్రూ డ్రైవర్కి అతుక్కుపోతుంది. ఎందుకు అతుక్కుపోతుంది? అది మ్యాగ్నెట్ కాదు కదా. ఈ స్క్రూ డ్రైవర్ మ్యాగ్నెట్ లాగా ఎందుకు పనిచేస్తుంది? ఇది ఇనుము కదా, మ్యాగ్నెట్ లాగా ఎందుకు పనిచేస్తుంది అంటే ఇప్పటిదాకా ఎక్కడ గడిపేసి వచ్చింది? అది మ్యాగ్నెట్తో టైం స్పెండ్ చేసి వచ్చింది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని కొంత మోసుకొని వచ్చింది. కొద్దిసేపటి దాకా ఉంటుంది దాని పవర్, ఆ స్క్రూ ఫిట్ చేసే దాకా ఉంటుంది. మళ్ళీ తగ్గిపోగానే మెకానిక్ ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి, గుర్తుంది ఎవరికైనా ఐడియా ఉందా? ఒక మ్యాగ్నెట్కి ఒక బ్లేడ్ ముక్క ఒక గంట సేపు అట్లే దానికే పెట్టేసి వదిలేయండి. తర్వాత ఆ బ్లేడ్ ముక్క తీసి ఏదైనా ఇనుప వస్తువు దగ్గర తీసుకెళ్ళండి, అతుక్కుంటుంది. అది పొడి లేకపోయినా అతుక్కుంటుంది. ఎందుకంటే ఆ ఇనుములోనికి అయస్కాంతపు శక్తి కొంచెం ప్రవేశిస్తుంది. ఎందుకు ప్రవేశిస్తుంది అంటే అది ఎంత సమయం దానితో గడిపి. ఇప్పుడు నేను గమనించండి, ఒక మ్యాగ్నెట్తో ఇనుప వస్తువు కొద్దిసేపు కడిపితేనే దాని సన్నిధి దీనిలోనికి వచ్చింది. ఇప్పుడు మనం బయటికి దేవుని సన్నిధి మోసుకొని వెళ్ళాలంటే మనం ఎక్కడ గడిపి రావాలా? బయటికి వెళ్ళినా నీతో పాటు దేవుని సన్నిధి లేదంటే నువ్వు అక్కడ దేవుని సన్నిధిలో సమయము గడపలేదు. ఇది సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రతినిధులుగా బ్రతకాలి అంటే చెప్పుకోవడం ద్వారా కాదు. నేను యేసయ్య బిడ్డని, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలి అని చేతిలో బైబిల్ని చూపించో, లేదా తెల్ల బట్టలు వేసుకోనో, లేదా సొమ్ములు తీసేసో, ఇవన్నీ కాదు. ఆ రోజులు పోయాయి. మనకంటే బాగా మెయింటైన్ చేసేది బ్రహ్మకుమారి వాళ్ళని ఎప్పుడైనా చూసారా? హరి ఓం అని బ్రహ్మకుమారీస్ అని ఎప్పుడైనా ఇక్కడ సూర్యాపేటలో లేరా? ఉన్నారా? వాళ్ళ యూనిఫామ్ ఎట్లుంటుంది చెప్పండి. ఐపీసీ వాళ్ళు కూడా వాళ్ళ ముందు పనికిరారు. ఎన్నిసార్లు నేనే షాక్ అయిపోయారు. మన వాళ్ళ అనుకున్న దగ్గరికి వెళ్ళి చూసరికి హరి ఓం అని ఉంటుంది పైన. షాక్ అయిపోయినారు. నేను రైల్వే స్టేషన్స్లో అక్కడక్కడ చూస్తే గుంపులుగా, అసలు వీళ్ళంతా మన చర్చ్ వాళ్ళలాగానే అనిపిస్తున్నారు. అంత పరిశుద్ధంగా ఉన్నట్టుగా, కంప్లీట్ వైట్. మరి మనకంటే బాగా కనబడుతున్నారు వాళ్ళు. నువ్వు ఎంత వైట్ వేసుకున్నా నువ్వు క్రైస్తవురాలు అనుకోరు ఇప్పుడుగా. వాళ్ళకు మనకున్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుందనంటే పరిశుద్ధతలో, ప్రేమలో, దేవుని యొక్క ప్రతినిధులముగా, ప్రతిబింబముగా జీవించడం. వస్త్రాలతో చూపించడం అందరికీ సాధ్యమవుతుంది. పైరూపముతో భక్తిపరులమని చూపించుకోవడం అన్యజనులు కూడా చేయగలుగుతున్నారు. అన్యజనులు చేయలేనిది ఒకటి ఉంది, ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ మాత్రం రాదు వాళ్ళకి. అర్థమవుతుందా? వారు దేవుని సన్నిధిని మోసుకొని రారు. నటించవచ్చు, మనలాంటి వేషాలే వేసుకోవచ్చు, కానీ మనలాంటి అభిషేకం మాత్రం వాళ్ళు మోసుకొని రావడానికి అవకాశం లేదు. ఈరోజు దేవుని బిడ్డలంగా ఒక అద్భుతమైన పాఠం నేర్చుకుందాం ఏలియా జీవితం నుండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాడు. పౌలు ఆయన నామమును భరించువాడు, నామమును మోయువాడు. భరించుట అనగా మోయుట. ఈరోజు ఎంతమంది యేసు నామమును మోస్తూ ఉన్నారు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఇక్కడ చాలామంది విశ్వాసులు ఉన్నారు, దయచేసి గమనించండి. ఒకప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీ, పార్ట్ టైం మినిస్ట్రీ అని సపరేట్గా డివైడ్ చేశారు. నేను ఇప్పుడు ఏమంటానంటే అందరూ ఫుల్ టైం మినిస్ట్రీలోనే ఉన్నారు. మీరు జాబ్ చేస్తున్నా, స్టూడెంట్గా ఉన్నా, మీరు హాస్పిటల్లో ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ ఫుల్ టైం మినిస్ట్రీ ఓరియంటెడ్ పర్సన్. ప్రతి క్రైస్తవుడు 24 గంటలు దేవుని సేవలోనే ఉండాలి. నువ్వు ఒక స్టూడెంట్గా ఉన్నా, నీ కాలేజ్లో, నీ స్కూల్లో ఆయన సన్నిధిని నువ్వు మోసుకొని వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఆయన సన్నిధిని గుర్తించాలి. నేను యూత్ మీటింగ్లో ఒకసారి ఎగ్జాంపుల్గా కూడా వాడాను. హెలెన్ ఇవాన్ అనే ఒక అమ్మాయి గురించి. ఒక యవనస్తురాలు, ఆమె 21 సంవత్సరమే బ్రతికింది, చనిపోయింది చిన్న వయసులోనే చనిపోయింది. కానీ 16 ఏళ్ళ నుండి 21 వయసులో ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాల వ్యవధిలోనే అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకుందామె. ఎక్కువగా దేవునితో సమయం గడపడం, ఆయన వాక్యంతో సమయం గడపడం, ఉదయం లేచి ప్రార్థనలో సమయం గడపడం, అలా దేవునితో గడిపిన సమయాన్ని బట్టి ఆమె రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా ఆమెను పలకరించగానే, ఆమె 2 మాటలు చెప్పగానే వాళ్ళు మోకరించి ఏడ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందేవాళ్ళట. ఎందుకంటే దేవుడు వచ్చి మాతో మాట్లాడాడు అన్నట్టు అనిపించేదంట ప్రజలకి.
ఆమె కాలేజ్కి వెళ్ళేటప్పుడు సహజంగా ఆటోలో వెళ్ళొచ్చు, కానీ ఆమె ఏం చేసేదంటే ఆటోలో వెళ్ళకుండా నడుచుకుంటూ వెళ్ళేదట. ఎందుకంటే ఒక్కసారి ఆటోలో వెళ్తే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు, మధ్యలో నేను సువార్త చెప్పడానికి ఛాన్స్ ఉండదు. సువార్త చెప్పే అవకాశం దొరకాలని ఇంటి దగ్గర నుండి కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళేదట, మధ్యలో ఎవరైనా కనబడితే యేసుని గురించి చెప్పుదామని. అలా కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆమెను గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళట. ఈరోజు మేము ఎవరో దేవుణ్ణే దర్శించినట్టు అనిపించింది. ఆమె ఏం మాట్లాడేది కాదు, ప్రజలను కలిసి బాగున్నారా, మీకోసం ప్రార్థన చేస్తా, యేసు వద్దకు రండి అని 2-3 మాటలు చెప్పేసరికి హృదయాలు కరిగిపోయి పశ్చాత్తాపడి మారుమనసు పొందేవాళ్ళు. మనం ఇంతగా అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ లోతైన మర్మాలు చెప్పుకుంటూ కూడా ఒక్కడి హృదయం కరగట్లే. కారణం ఏంటి అంటే దేవుని ప్రెజెన్స్ మేక్స్ ద డిఫరెన్స్ అన్నమాట. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ కార్యాలు జరుగుతాయి. ఆ అమ్మాయి గురించి ఇంతకుముందు చెప్పాను, అయినా నేను సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్స్ ఎక్కడైనా సువార్త సభలు పెడితే ఆ అమ్మాయిని పిలిపించుకునే వాళ్ళట, అమ్మా నువ్వు మా మీటింగ్కి తప్పకుండా రావాలని. ఎందుకో తెలుసా? మీటింగ్లో ప్రసంగం చేయడానికి కాదు, మీటింగ్లో సాక్ష్యం చెప్పడానికి కాదు, మీటింగ్లో ఆమె స్టేజ్ మీద ప్రార్థన చేయడానికి కాదు, ఆమె ప్రోగ్రామ్ ఏం చేయడానికి కాదు. వాళ్ళకి తెలుసు హెలెన్ ఇవాన్ మీటింగ్కి వచ్చిందంటే ఆత్మలు రక్షింపబడతాయి. ఎందుకో తెలుసా? ఆమె వచ్చిందంటే ఆ స్థలం అంతా దేవుని మహిమతో నిండిపోతుందట. బోధించే బోధకుడు కూడా దాన్ని సెన్స్ అవుతాడట. ఒక సందర్భంలో ఆమెను గురించి రాయబడింది ఏంటంటే, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారట చర్చ్లో. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా హెలెన్ ఇవాన్ ఎప్పుడు చర్చ్లోకి వచ్చి కూర్చుందో అందరికి తెలిసిపోతుందట. అందరు కళ్ళు మూసుకునే ఉంటారు, ప్రార్థనలోనే ఉంటారు. హెలెన్ ఇవాన్ ఎప్పుడు లోపలికి వచ్చిందో అందరికి తెలిసిపోతుందట. ఎలా తెలుస్తుంది? బెల్ కొట్టి వస్తుందా? ఆమె లోపలికి రాగానే ఆ గదంతో కూడా దేవుని మహిమతో నిండిపోతుందట. మరి అలాంటి రోజులు ఈరోజు కూడా వస్తే బాగుండేమో. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని వెంట పెట్టుకుని అలా వెళ్తే ఎన్ని జీవితాలు బాగుపడతాయి. దేవుని సన్నిధిని నువ్వు మోసుకొని వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఆ సన్నిధి ఎక్కడుందో నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ నువ్వు తీసుకొని రావాలంటే ఫస్ట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి, తీసుకోవాలి, సంపాదించుకోవాలి, అప్పుడు నీ వెంట తెచ్చుకోవాలి. మనం వెళ్ళకుండా దాన్ని తీసుకోకుండా మనం ఎన్ని దేశాలు తిరిగినా ప్రయోజనం లేదు. సో దయచేసి ఇక్కడున్న సేవకులకు, విశ్వాసులకు నా ప్రేమపూర్వకమైన మనవి ఏంటంటే, ఎంత అవకాశం ఉంటే అంతగా దేవునితో గడపండి. దాని రిజల్ట్ని మీరు బయట పరిచయలో చూస్తారు. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, వాదనలు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒక సేవకుని ఇంకొక సేవకుడు తిట్టుకోవడం, ఇంకా కొద్ది రోజులు అయితే కొట్టుకోవడం, చంపుకోవడం కూడా స్టార్ట్ అవుతుందేమో తెలియదు, కానీ ప్రస్తుతం చంపుకున్నంత విధంగా మాట్లాడేస్తున్నారు. లాంగ్వేజ్ మారిపోయింది. అసలు సమాజంలో, మీడియాలో ఎక్కడ చూసినా అసలు దేవుని భక్తులు ఆదిమ సంఘంలో కానీ పాత నిబంధనలో కానీ వారు జీవించిన విధానంతో పోల్చుకుంటే కనీసం 1% కూడా మ్యాచ్ కావట్లేదు అక్కడ. అంత భయంకరమైన పరిస్థితి ఉంది. మరి ఈ సమాజంలో మనకు దేవుడిచ్చిన పరిచర్యలో మనం నమ్మకంగా ఉండాలంటే మనం చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేయగలుగుతాం అంటే ఏం చేయలేము. ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళండి చాలు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇతడు నిజముగా దేవునితో తిరిగిన వాడే కదా, ఇతడు నిజముగా యేసయ్య బిడ్డనే కదా అని ప్రజలు గుర్తిస్తే చాలు, మనం గొప్ప పరిచర్య చేసినట్టే. నేను ఆయనను వెంబడించేవాడిని కాదు అన్నా కూడా నీ లైఫ్, నీ ఫ్రాగ్రెన్స్ అంటారు, అంటే నీ సువాసన. పౌలు అంటాడు, మేము ఎక్కడికి వెళ్ళినా నువ్వు సువాసన. ఇక్కడ సెంట్ ఉంది అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి. క్యాప్ ఓపెన్ చేస్తే చాలు. ఈ ఇంట్లో సెంట్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కడికి పిలిచి సార్ సెంటు బాగుందా అవసరం లేదు. సెంటు యొక్క స్వభావమే సువాసన వెదజల్లడం. నేను కాదు సెంటుని అని నువ్వు ఎన్నన్నా సెంటు స్వభావమే సువాసననివ్వడం. క్రైస్తవుని యొక్క బాధ్యత సువాసన వెదజల్లడం, క్రీస్తును గురించిన పరిమళ వాసన. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును గురించిన సువాసన. నశించు వారికేమో అది మృతతుల్యమైన వాసనలాగా ఉంటుంది, కానీ రక్షింపబడుచున్న బిడ్డలందరికీ కూడా అది నిజమైన సువాసన. అయితే నువ్వు అలా ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి దేవుని సన్నిధిని మోసుకొని వెళ్తున్నావా? దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలంటే అసలు స్టోర్ చేసుకోవడానికి టైం ఇస్తున్నావా? నీ భుజాల మీద వేసుకోవాలంటే ఫస్ట్ అది దొరికే స్థలానికి వెళ్ళాలి. ఒకసారి మన గుండె మీద మనం చేసుకొని ధైర్యంగా చెప్పగలమా, నేను దేవుని సన్నిధిలో సరిపడినంత సమయాన్ని గడుపుతున్నాను. నాకెవరు జవాబు చెప్పొద్దు, ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే చాలు. నీ దృష్టికి నీకు తృప్తిగా ఉందా?
నేను ప్రతిరోజు 24 గంటల్లో నా దేవునితో సరిపడినంత సమయం గడుపుతున్నాను. నేను బయటికి వస్తే కొంచెమైనా ఆ ప్రభావం నా మీదకి వస్తుంది, నాతో పాటు వస్తుంది అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? మీరు ఎంత పరిచయం చేస్తున్నారు, ఎంతమంది స్వాజ, ఇవన్నీ నేను అడగట్లేదు. మీరు ఇంట్లో నుండి బయటికి వచ్చేటప్పుడు డబ్బులు ఉన్నాయా చెక్ చేసుకుంటున్నారు, ఫోన్ ఉందా చెక్ చేసుకుంటున్నారు, అన్నీ చెక్ చేసుకుంటున్నారు. యేసు సన్నిధి నాతో పాటు వస్తుందా అని ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? నేను బయటికి వెళ్తున్నాను కానీ నాతో పాటు ఎవరు రావాలి? ఆయన సన్నిధి రావాలి. మోషేతో దేవుడు అన్నాడు, నేను రాను మీతో, ఇజ్రాయేల్ ప్రజలతో నేను రాను, ఎందుకంటే వీరు విననొల్లని ప్రజలు, నాకు కోపం వచ్చిందని వాళ్ళు చంపేస్తాను, నేను రాను మోషే అని అంటే మోషే ఏమన్నాడు? సరే నువ్వు రాకపోతే రాకపోయావు కానీ వెళ్ళిన పని అయితే సక్సెస్ అయ్యి. మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే ఆయన సన్నిధి వస్తున్నా రాకపోయినా మనకి ఎందుకు, మనం వెళ్తున్న పని కావాలి. మీటింగ్కి వెళ్తున్నా ఒక 1000 మంది రావాలా, మీటింగ్కి వెళ్తున్నా గ్రాండ్గా జరగాల. సో దేవుడు వస్తున్నాడా రాడా మనకు సంబంధం లేదు, మనం అనుకున్న పని జరిగిపోవాలి. కానీ ఆనాటి భక్తులు అలా జీవించలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని కరాన్ని తీసుకెళ్తారన్నా తీసుకెళ్తా, ఏదైనా చేసి తీసుకెళ్తా, మీకు ముందుగా ఎవరైనా దూతను పంపించి అన్ని సెటిల్మెంట్ చేస్తాను, రోడ్లన్నీ క్లియర్ చేస్తాను, కానీ నేను మాత్రం రాను. మోషే ఒప్పుకోలేదు దానికి. నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకు వేయం. ఎందుకంటే మోషేకి తెలుసు, నీ సన్నిధి లేకుండా మేము వెళ్ళి ఏం చేయగలుగుతాం అక్కడ. మోషే అంత గొప్ప ప్రవక్తని ఒక్క అడుగు కూడా నేను దేవుని సన్నిధి లేకుండా వెయ్యను అని అన్నాడు. మరి ఈరోజు బ్రతకంతా దేవుని సన్నిధి లేకుండా నడుస్తుంది కదా మన బండి. సార్ చేతిలో బైబిల్ ఉంది సార్, ఏమనుకుంటున్నారు? బైబిల్ లేకుండా మేము ఏడికి పోము. గొప్ప విషయమే నాయన. చేతిలో ఉన్నది కదా అని తృప్తి పడకండి. అలాగంటే పౌలు చేతిలో బైబిల్ లేకుండానే తిరిగాడు మరి పరిచర్య. మరి బైబిల్ మన దృష్టిలో పౌలు గారు తప్పు చేసినాడు అడిగా? మీ సేవకుడు అయ్యుండి బైబిల్ లేకుండా వచ్చారా? ఆయన మనం చేతుల్లో పట్టుకుంటే ఆయన గుండెల్లో పెట్టుకొని వచ్చాడు ఆయన. ఇంకా మన బతుకంతా చేతుల్లోనే ఉంది, ఇది ఎప్పుడు గుండెల్లోకి వెళ్తుంది? దీంతోనే గొప్ప భక్తులు అనుకుంటున్నాం. మన చేతిలో బైబిల్ ఉంటే అంత గొప్ప భక్తునివి అయితే, ఈ బైబిల్ గుండెలోకి వెళ్తున్నావు ఎంత గొప్ప భక్తునివి అవుతావు. పౌలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని వాక్యం తన హృదయం అనే లైబ్రరీ నుండి ఓపెన్ చేశాడు. లేఖనాలన్నిటిని కూడా కంఠస్థం చేశాడు. పాత నిబల ఆ లేఖనం ఈ లేఖనం, లేఖనాలు కోట్ చేసుకుంటూ మాట్లాడారంటే పౌలు హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది. చేతుల్లో ఉంది కదా అని తృప్తి పడుతున్నారు, మెత్త కింద పెట్టుకొని తృప్తి పడుతున్నారు. ఇది ఒక విగ్రహం కాదు, ఇది జీవితాన్ని అనుసరించవలసిన విధి విధానాలు. చేతిలో ఉన్నంతసేపు ప్రయోజనం లేదు, ఆచరించినప్పుడు దాని శక్తిని చూస్తారు. దేవుని మార్గంలో నడిచినప్పుడు ఆయన ప్రభావాన్ని చూస్తాం. సో దయచేసి గమనించండి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, దేవా ఎంతో చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అసలు నీ సన్నిధి లేదు మాకు. బయటికి వెళ్తే మా పలుకును చూసి, మా జీవిత విధానం చూసి నేను యేసయ్య బిడ్డను ఎవరు గుర్తుపట్టట్లేదు, వీడు మన వంటి వాడే కదా అన్నట్టే అనుకుంటున్నారు. మాకు మీకు ఏం తేడా ఉంది, మాలాగానే ఉన్నారు మీరు కూడా అని అనుకుంటున్నారు లోకము. భూమి ఆకాశంలోకున్నంత వ్యత్యాసం ఉండాలి దేవునికి, దేవుని బిడ్డలకును అన్యజనులకును. దేంట్లో స్పెషలీ విధి విధానములో లేదా జీవిత విధానములో, మాటలో, ప్రవర్తనలో, చూపులో, తలంపులలో, నిర్ణయాలలో ప్రతి దగ్గర డిఫరెన్స్ వస్తుందండి. వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉందో, దేవుని సన్నిధిని మోసుకొని వెళ్తున్న వాని జీవితము, దేవుని సన్నిధి లేకుండా బ్రతికే వాని జీవితం చీకటి వెలుగుకున్నంత వ్యత్యాసం కనబడుతుంది. నేను మీకు ఈరోజు కొత్త ప్రసంగం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశ ఉంటే ఎవరిదైనా బైబిల్ ఒక భక్తుని జీవితం తీసుకోండి, జస్ట్ వాళ్ళ స్టడీ చేయండి అంతే. వాళ్ళ లైఫ్ దాంట్లో ఏం మర్మాలు అక్కర్లేదు. వాళ్ళు ఎలా బ్రతికారు, అసలు వాళ్ళ గురి ఏంటి, వాళ్ళ ఆశ ఏంటి, ఏం సంపాదించారు, ఎలా బ్రతికారు, వాళ్ళ యథార్థత ఏంటి, దేవుని కొరకు వాళ్ళు చేసిన త్యాగం ఏంటి, జస్ట్ మీరు దాన్ని తెలుసుకొని మీరు ఎలా జీవిస్తున్నారో పరీక్షించుకుంటే సరిపోతుంది. పౌలు రాజుల ముందు నిలబడ్డాడు. ఎప్పుడైనా రాజుల ముందు నిలబడి నాకు ఈ సాయం చేయనడా? ఎంతసేపు రాజుల ముందు నిలబడినా అరెస్ట్ చేశారు ఆయనని, చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, నేను యథార్థపరుడు సార్ అని రుజువు చేసుకున్నాడా? ఈయన ప్రాణం పోతున్న సమయంలో ఈయన మీద అబద్ధ సాక్ష్యాలు మోపి ఈయనను చంపాలని యూదులు ప్రయత్నం చేస్తుంటే తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు పౌలు. ఏం చేస్తున్నాడు? అగ్రిపరాజు ముందు వెళ్ళి అక్కడ అవకాశం దొరికింది కదా అని చెప్పి సాక్ష్యం వేసేసుకున్నాడు. మళ్ళా ఆయన ఎలా రక్షింపబడ్డాడు అంతా చెప్పుకుంటూ వచ్చేసి అక్కడ నిలబడ్డ అధికారులు టార్గెట్ చేశాడు.
వాళ్ళ నుండి నేనేదో పొందుకోవడం కాదు, ఈరోజు ఏసునామాన్ని మోసుకొని వచ్చాను, వాళ్ళకి ఇచ్చి వెళ్తాను. అగ్రిపరాజు గారికి అర్థమైపోయింది, ఆహా ఇంత త్వరగా నన్ను క్రైస్తవునిగా చేయాలని అనుకున్నావా అంటే వాడి మైండ్ అర్థమైపోయింది, పౌలు మైండ్. ఈరోజు ఎమ్మెల్యేలకు అర్థమైపోతుంది మన పాస్టర్లు అడుగు పెట్టగానే, అర్థమైపోతుందండి. అర్థం కాదా? ఈ పాస్టర్ వచ్చిండు నా దగ్గరికి, అర్థమైపోయింది సార్ మీ ఉద్దేశం ఏందో. ఏమర్థమవుతుంది? ఈ పాస్టర్ వచ్చాడంటే ఏమర్థమైంది? అయ్యా ఆయనను క్రైస్తవుడిగా చేయడానికి వెళ్ళాడు ఈ పాస్టరు. ఎంత అవమానం ఇది. అగ్రిపరాజుకు అర్థమైంది ఏంటి? నేటి మన 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 అధికారులకు అర్థమయ్యేది ఏంటి? పాస్టర్ని చూడగానే అగ్రిపరాజుకు అర్థమైంది, ఇంత త్వరగా నన్ను. అప్పుడు నేరుగా డైరెక్ట్గా చెప్పాడు, సార్ మీరు ఒక్కరే కాదు సార్, నా బంధకాలు తప్ప నాలాగా కష్టాలు పడకండి, కానీ మిగతా అన్ని విషయములలో ఇక్కడున్న వారందరూ నా వలె ఉండాలని కోరుకుంటున్నారు సార్, మీరు ఒక్కరే కాదు. పొరపడ్డారు మీరు, మిమ్మల్ని టార్గెట్ చేసుకొని ఇక్కడ వాళ్ళందరినీ గురి పెట్టుకున్నాను నేను. అంటే పౌలు ప్రాణం పోయే సమయాలలో కూడా ఎవరో నాకేదో సహాయం చేయాలి, ఎవరో నాకేదో దయ చూపించాలి కాదు, తాను మోసుకొని వచ్చిన దాన్ని అందరికీ పంచిపెట్టాలనుకున్నాడు. వెండి బంగారం మా యుద్ధ లేవు, కానీ మేము కలిగింది ఇచ్చి వెళ్ళాలని వచ్చాం, యేసు నామాన్ని ప్రకటించాలని వచ్చాం. ఆ నామంలో గొప్ప శక్తి ఉంది, అది నశించు వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మాకు అది దేవుని శక్తి. మరి ఎంతమంది ఆ శక్తిని మోసుకొని వెళ్తున్నారు? గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ పవర్. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని శక్తి కనపరచబడాలి. బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందాలి, దురాత్మలు గుర్తించాలి. నేను పౌలు వెళ్తుంటే ఎక్కడో పూతోను దురాత్మ పట్టిన ఒక అమ్మాయి, వాళ్ళు ఏదో వాళ్ళ పనులలో ఉన్నారు, ఈయన రోడ్డు మీద వెళ్తుంటేనే గుర్తుపట్టేసింది. సర్వోన్నతుడైన దేవుని ప్రకటించే సేవకులారా, వెంటనే గుర్తుపట్టేసింది. పౌలు వెళ్ళి ఆమె దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు బయటపడిందా? పౌలు రోడ్డు మీద వెళ్తుంటేనే ఆమె గుర్తుపట్టిందా? అమ్మా తెలుసు కదా, స్టోరీ తెలుసు కదా. ఇలా ఒక్కసారి వెళ్తున్నప్పుడు జరిగిందా? పట్టించుకోలేదు పౌలు చాలాసార్లు, ఏదో అరుస్తున్నారులే పోనీ అనుకుంటూ వెళ్ళాడు. ఒకసారి చూద్దాం ఆ సందర్భాన్ని కూడా. అపోస్తుల కార్యములు మీకంతా బాగా సుపరిచితమైనవే కదా ఇవన్నీ. వెరీ గుడ్. 16వ అధ్యాయం 16వ వచనం నుండి. ఎవరు చెప్పారు ఆమెకి? పౌలు గారు యూనిఫామ్ చూసి గుర్తుపట్టిందా? బ్యాచ్ చూసి గుర్తుపట్టిందా? ఐఎమ్ సో అండ్ సో బిషప్ అని చెప్పి రాసుకున్నాడా? తల మీద పాగా పెట్టుకొని ఒక బిషప్ లెవెల్లో ఫోజ్ ఇచ్చాడా పౌలు? పౌలుని ఎలా గుర్తుపట్టింది ఆమె? ఏమి చూసి ఆ దురాత్మ గుర్తుపట్టింది చెప్పండి నాకు. వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నాడా పౌలు? సర్వోన్నతుడైన దేవుని దాసులు వీళ్ళు. ఎలా గుర్తుపట్టిందంటే దేవుని ప్రెజెన్స్ని ఆ దురాత్మ ఫీల్ అయింది, అర్థమైపోయింది, షాక్ కొట్టినంత పని అయింది. పౌలు అలా రోడ్డు మీద వెళ్తుంటేనే అర్థమైపోయింది దురాత్మలకు, అమ్మో దేవుని మోసుకొని వెళ్తున్నారు వీళ్ళు, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు ఆయన నామాన్ని ప్రకటిస్తున్న దాసులు వీరు. పౌలు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అంతే. దీంతో టైం ఎందుకు వేస్ట్, మనకు అక్కడ మీటింగ్ టైం అయిపోతుంది అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు పౌలు. అలా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు జరిగింది చూడండి. 18వ వచనం. అక్కడ ఎన్ని రోజులు చేసింది ఇట్లా? ఎవ్రీ వెళ్తే చాలు అర్థమైపోయింది, అమ్మో సార్ వస్తున్నాడు. పౌలు ఎందుకు పట్టించుకోలేదంటే, మరి పౌలు ఫస్ట్ టైం పట్టించుకోవచ్చు కదండి. రాత్మ పట్టినప్పుడు మనం ఆగి ఏం చేస్తాం? ప్రార్థన చేసి ఎలా కొట్టేసి వెళ్ళిపోతుంది. మరి పౌలు ఎందుకు పట్టాయి? అనేక దినములు, అంటే ఒక రోజు వదిలేశాడు, 2వ రోజు వదిలేసాడు, చాలా రోజులు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? అమ్మా ఆ అమ్మాయి దురాత్మ చేత పీడింపబడుతుందని పౌలుకు తెలుసా లేదా? మరి ఒక్కసారి తెలిసినప్పుడే ఫస్ట్ టైం ఎలా కొట్టేసేయచ్చు కదా ఆమెని, ఆ దురాత్మని. పట్టించుకోలేదు. ఫస్ట్ డే వెళ్ళిపోయాడు, సెకండ్ డే వెళ్ళిపోయాడు, థర్డ్ డే వెళ్ళిపోయాడు. అనేక దినముల నుండి అలాగూ జరుగుతుంటే విసిగిపోయాడు. వీడికి వస్తే ఈ రోడ్లో వెళ్తే తలనొప్పి అయిపోయింది అని అప్పుడు ఆ దురాత్మని, మరి అదేంటి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళగొట్టలేదు?
ఎప్పుడైతే వెలగొడతాడో ఓనర్స్తో గొడవ, ఎప్పుడైతే గొడవ అవుతుందో ఆ ఊరు నుండి బయటికి వెళ్ళిపోమంటే నాకు సువార్త చెప్పడానికి ఛాన్స్, అది ఆత్మతో నడిపింపబడితే అలా ఉంటుంది. లేదు ఫోజులు చేసినాం అనుకున్నా, నేను అభిషేకింపబడిన సేవకుని అయ్యా అంతే కదా. సో ఇప్పుడు 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 మీడియాలో జరుగుతుందంట అదే, ఇప్పుడు మీడియాలో జరుగుతుందంట అది. నేను ఎంతటి వాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. కొన్ని వదిలేయాలి, దేవుని ఆత్మ నడిపింపునకు లోపడాలి. సరే అక్కడ వెలగొట్టడం దేవుని చిత్తమే, కానీ టైమింగ్ ఉన్నది దాన్ని. తొందరపడి అసలు భారతదేశంలో నేను అనుకుంటున్నాను ఇంకా సువార్త ప్రకటించే స్వతంత్రత దేవుడు ఇచ్చాడు, కానీ సేవకులు చెడగొట్టుకున్నారేమో అనిపించింది. వారు ఆత్మచేత నడిపించబడకపోవడం ద్వారా తొందరపాటుతో చేసిన కొన్ని పొరపాట్లే ఈరోజు సువార్తకు ఆటంకంగా ఉన్నాయి తప్ప ఇంకా ప్రవచన నెరవేర్పుగా భారతదేశంలో ద్వారాలు మూయబడే పరిస్థితి ఇంకా రాలేదు. సేవకులు చాలా మంది చేసిన పొరపాట్లను బట్టి, దేవుని సమయాన్ని కొరకు ఎదురు చూడకుండా వారు చేసిన కొన్ని పొరపాట్లను బట్టి మనం ఈరోజు సువార్తకి ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పౌలు దేవుని సన్నిధిని మోసుకెళ్తున్నాడు, దేవుని ఆత్మ నడిపింపునకు లోపడుతున్నాడు. ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆ దురాత్మ పట్టిన అమ్మాయి గుర్తుపట్టేసింది. ఈరోజు మిమ్మల్ని గుర్తుపడుతున్నారా? వాళ్ళంటే దురాత్మ. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? మనుషులందరూ హలో సార్ అంటే సంతోషిస్తున్నారు. మనం గుర్తుపట్టాల్సింది మనుషులే కాదు. ఎవరు గుర్తుపట్టాలి మనల్ని? అమ్మో, పేరెత్తనే మాకు భయం సార్. దయ్యాల గురించి మాట్లాడితే రాత్రంతా అవే కలవు. ఇంకా ఆ స్థాయిలో మన జీవితాలు ఉండకూడదు. స్కెవా కుమారుడు దురాత్మ పట్టిన ఒక వ్యక్తిని సేమ్ పౌల్లాగా యాక్టింగ్ చేయాలనుకున్నాను. అరే పౌలు ఏసునామం అనగానే ఏమైపోతున్నాయి దురాత్మ? ఏసునామం మాకు రాదా? ఏసునామన పో దయమా. ఓకే, ప్రాక్టీస్ చేశాడు బాగా. 7 కుమారులు కలిసి ఒక్క దురాత్మ పట్టిన వ్యక్తిని పట్టుకొని పౌలు చేసినట్టే చేద్దాం అనుకున్నారు. ఈనాడు చాలా మంది సేవకులు ఎనాక్టింగ్ చేయాలనుకుంటున్నారు. ఎవరో చూసి టచ్ అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. జాగ్రత్త, అది చేస్తే షాక్ పడుతుంది. ఎవరో చూస్తున్నారు, వాళ్ళలాగా నేను టచ్ అనగానే దయ్యం పోవాలి. పౌలు వెళ్ళి దురాత్మ వెళ్ళగొట్టాడంటే పౌలు యేసు నామమును స్కెవా కుమారులు యేసు నామమును ఉచ్చరిస్తున్నారు, కానీ ఆయన నామమును మోయడం లేదు. దేవుని సన్నిధిని కలిగి పౌలు వెళ్తున్నాడు కనుక దురాత్మలు గుర్తుపడుతున్నాయి, గడగడ వణికిపోతున్నాయి. స్కెవా కుమారులు దేవునితో సంబంధం లేకుండా సేవ చేస్తే స్కెవా కుమారు లాంటి పరిస్థితి తలెత్తుతుంది. దేవునితో వ్యక్తిగత సహవాసం లేకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని నామమును భరించకుండా, నామాన్ని ఉచ్చరిస్తూ నామాన్ని ప్రకటిస్తున్నాం, యేసును ప్రకటిస్తున్నాం. ఈ మధ్య వీధి సువార్త బాగా చేస్తున్నాం, మంచిదే, కానీ యేసును కలిగి చేస్తున్నావా లేదా? చాలా మంది సువార్తకులు కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే, సార్ మేము సువార్త కరపతల మధ్యలో వీడియోలు తీసి పెట్టుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం. సార్ నేను కూడా ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నాను. సరే నువ్వు ప్రకటిస్తున్నావు, మంచిది, ప్రకటించడం తప్పు కాదు, కానీ యేసును కలిగి ప్రకటిస్తున్నావా? అలా చేయకుండా ఉంటే స్కెవా కుమారుల పరిస్థితి అవుతుంది. ఏం జరిగింది స్కెవా కుమారులకు? దురాత్మ పట్టిన వ్యక్తి 2 చేతులు ఉన్నాయన కాబట్టి ఇద్దరు పట్టుకుని, నేను పౌలు నెరుగుదును, మాకు బాగా పరిచయమై వాళ్ళతో ఎన్నిసార్లు తగ్గు దిగలేదు వాళ్ళతో. మాకు పౌలు తెలుసు, మీరెవరు అసలు? సో మీరందరూ పరిచయం అయ్యారా లేదా దయ్యాలా? పరిచయం కాకపోతే కష్టమైంది. మీరు అనుకోవచ్చు ఏసునామమున పో దయ్యమా అని. ఏసునామాన్ని ఉచ్చరించడం గొప్ప కాదు, ఆ నామాన్ని భరించాలి, మోయాలి, ఆ నామాన్ని ఎత్తుకొని తిరగాలి. ఎక్కడికి వెళ్ళిన, రాజుల ముందు నిలబడిన, మార్కెట్లో ఉన్న, వీధుల్లో వెళ్తున్నా ఏం మోసుకుని వెళ్ళాలి? పౌలుని గుర్తుపట్టారు, పేతురుని గుర్తుపట్టారు, ఏలియా దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా 24 hours వీఆర్ ఆన్ డ్యూటీ. స్టేజ్ మీద ఉన్నప్పుడే కాదు, చర్చ్లో ఉన్నప్పుడే కాదు, పాస్టర్స్ కాదు, విశ్వాసులు కాదు, ప్రతి ఒక్కరు యేసును కలిగిన మనమందరము
ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని మోసుకుంటూ వెళ్ళాలి. సో దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. ప్రతి చోట దేవునికి మహిమ కలుగుతుంది. పౌలు కానివ్వండి, ఏలియా కానివ్వండి, రాజు ముందు నిలబడి కూడా అంత ధైర్యంగా మాట్లాడాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అంతే. ఏ రోజు రాజు ముందుకు వెళ్ళి డైరెక్ట్గా చెప్పేశాడు. ఎంత ధైర్యం కావాలా మాట. ఒక అధికారి ముందు నిలబడడానికే గడగడలాడిపోయే మనిషి అధికారిలో ఉన్న తప్పుని ఎత్తి చూపించడం అనంటే ఎంత నీతిమంతుడైతే, దేవుడితో ఎంత వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే ఆ మాట ధైర్యంగా చెప్పగలగాలి. రాజే భయపడ్డాడు యోహాను చూసి, ఆయన ఏమైనా చేయాలంటే. ఎందుకు? ఆయన చంపేస్తే ఊరంతా ఏకమైపోతుంది, నా మీద పడుతుందనా? కాదు, అతడు నీతిమంతుడై ఉండుట చూచి ఏ రోజు అతను చెప్పడానికి భయపడ్డాడు. భయం కలిగింది. అధికారుల హృదయాల్లో భయాన్ని పుట్టించాడు యోహాను. ఏలియా వచ్చాడంటే రాజులు కూడా గడగడలాడిపోయేవాడు. ఏలియా దేవుని శక్తిని, అభిషేకంలో కలిగిన వాడు. అందుకొరకే మనకు లియోనార్డో రెవెన్హిల్ రాసిన బుక్ మీకు చదవమని చెప్పాను. ఎంతమంది చదివారు? ఆ బుక్? ఉద్యోగం ఎందుకు ఆలస్యం అవుతుందన్న బుక్ అలవాట్లేదా? పుస్తకాలు చదివే అలవాట్లేదు? న్యూస్ పేపర్ చదువుతారా? ఓన్లీ ఫోన్లేనా? దయచేసి అలవాటు చేసుకోండి, పుస్తకాలు చదవండి. సో ఆయన అంటాడు అక్కడ మనకు ఏలియా ఎలీషా సందర్భంలో, ఏలియా ఆరోహణం అయిపోయాడు. ఏలియా ఎలీషా ఇద్దరు కూడా వెళ్తా ఉంటే యోర్దాను నది అడ్డం వస్తుంది. యోర్దాను నది రాగానే ఏలియా దాన్ని, ఆ ప్రవాహాన్ని ఆపేస్తాడు. బలంగా ప్రవహిస్తున్న యోర్దాను నది ఆగిపోయి వీళ్ళకి ఆరిన నేల ఏర్పడుతుంది. సో వీళ్ళిద్దరు దాటుకుంటూ అవతలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏలియా ఆరోహణం వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? ఆయన వెళ్తూ ఆయన దుప్పటి పడేసి వెళ్ళాడు, ఈయన దుప్పటి తెచ్చుకున్నాడు. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ యోర్దాను నది ప్రవహిస్తుంది. మరి వెళ్ళేటప్పుడు ఏలియా గారు ఉన్నారు, నది ఆగిపోయింది కాబట్టి రోడ్డు మంచి తయారైంది. ఇప్పుడు వచ్చేటప్పుడు లేడు మరి ఏలియా. మరి ఎట్లా? ఆయన తెలుసు ఏలియా లేడు, కానీ ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పి దుప్పటి తీసుకుని ఒక్కసారి అయ్యగానే, అంటే ఎవరు దేవుడు కావాలి ఇప్పుడు? ఏలియా ఏ దేవుణ్ణి మోసుకుంటూ వెళ్ళాడు, ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? ఆ దేవుణ్ణి ఎలీషా మోస్తున్నాడు. దేవుణ్ణి మోస్తున్నట్టుగా ఎలీషా కనబడుతున్నాడు. ఏలియా దేవుడు ఎక్కడ అంటే, ఇదిగో నీ పక్కన ఉన్నాను కదా, నీ వెంటనే వస్తున్నాను కదా అన్నాడు. సో ఆ లియోనార్డో గారు ఒక మాట అంటారు ఏంటంటే, ఈ రోజు కూడా చాలా మంది పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు, దేవా ఏలియా దేవా ఎక్కడున్నావు? మోషే దేవా, అబ్రహాం దేవా, ఇసాకు దేవా ఎక్కడున్నావు అంటే, నేను ఇక్కడనే ఉన్నాను. ఆయన ఏలియా దేవుడు ఉన్నాడు, కానీ దేవుని ఏలియాలు ఎక్కడ? ఏలియా దేవుడు ఉన్నాడండి, కానీ దేవుని కొరకు నిలబడే ఏలియాలు మాత్రం దేవుని నామాన్ని మోసుకునే వారు, దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేవారు. ఆనాడు మందస్సము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉండేది. ఈరోజు మన హృదయాలే దేవుని ఆలయము. మందస్సము మన హృదయంలోనే ఉండాలి. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాల్సింది మనమే. మన భుజముల మీద ఆయన నామమును మోసుకొని వెళ్ళాలి. దేవుని ఏలియాలుగా ఈరోజు మనం పనిచేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన శక్తిని మనం వెంట పెట్టుకుని వెళ్ళాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే, మీరు ఏలియా పరిచర్యను గమనించండి. ఏలియా రాజు దగ్గర చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పని అయిపోయింది, డ్యూటీ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ అయిపోయింది, డ్యూటీ అయిపోయింది, టైం పాస్ చేసుకోవచ్చా? మళ్ళీ అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో దేవుని ఆత్మ నడిపింది. నువ్వు వెళ్ళు, పలానా చోటికి వెళ్ళు, నేను నిన్ను పోషించడానికి ఏర్పాటు చేశాను. నువ్వు పలానా చోటికి వెళ్ళు, కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను పోషిస్తాను. సారేపోతే విధరాల ఇంటికి వెళ్ళు, నేను అక్కడ పోషిస్తాను. కంప్లీట్గా వాళ్ళ జీవితం అంతా దేవుని ఆత్మ నడిపింపుతోనే నడిచారు. ఒక సందర్భంలో రాజుగారు ఏలియాను పిలిపించడానికి 50 మంది సైనికులను ఇచ్చి పంపించారు. ఏలియా గారు బిజీగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడా? ఏం చేస్తున్నాడు ఆ టైంకి? రాజు చేస్తున్నాడా? ఏలియా కొండ మీద ఏకాంతంగా ఉన్నాడు. బాగా గమనించండి. పరిచర్య చేసినప్పుడు మనుషుల మధ్యలోకి వస్తాం, పరిచర్య లేని సమయాల్లో దేవునితోనే గడపడం మన డ్యూటీ. అదే పేతురు యోహాను అపోస్తల గారు 6వ అధ్యాయం అంటారు, మేము ప్రార్థించుట వాక్యమును బోధించుట మాని మీకు వడ్డించుకుంటూ కూర్చుంటామా అంటే, మా డ్యూటీ ఏంటి? 2 పనులు. ఏం పనులు? పాస్టర్స్ అందరూ చెప్తాం ఒకసారి. ఏం పనులు ఉన్నాయి మనకు? 24 గంటల్లో ప్రార్థించడానికి, బోధించడానికి మీరు గడిపే సమయం ఎంత చెప్పండి. వాళ్ళ డ్యూటీ అదే. మిగతా అన్ని మైనర్ వర్క్స్. ఇంకే పని ఉన్నా అది చిల్లర పనులు. వాళ్ళ ముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థించుట లేదా బోధించడం. ప్రార్థించేటప్పుడు దేవుని స్వరాన్ని వింటారు, విన్న దాన్ని వచ్చి ప్రజలకు
అంటే అక్కడ దేవుని శక్తిని పొందుకోవడం, దేవుని సన్నిధిలో సమయం గడపడం, ఆయన సన్నిధిని నింపుకోవడం, బయటకు వచ్చి ఆ ప్రభావాన్ని కనపరచడం, తగ్గిపోయే లోపు మళ్ళీ వెళ్ళడం, ప్రార్థించడం, దేవుని శక్తిని పొందుకోవడం, దేవుని స్వరాన్ని వినడం, మళ్ళీ ప్రజల యొద్దకు వెళ్ళడం. ఇది పరిచర్య. ఇది చేయకుండా మనం ఇంకేదో చేసి మళ్ళీ నేరం దేవుని మీద, దేవా ఇంత కష్టపడుతున్న పరిచయం ఎందుకు ఫలితం ఇవ్వట్లేదు? ఇంత కష్టపడుతున్నా ఈ ఊరోళ్ళు మంచోళ్ళు కాదు. అంతే మనకి ఆదామవ స్వభావం ఎడబోతుంది. ఎంతసేపు నాది కాదు తప్పు వీళ్ళదే. దేవుడు మన మీద పెట్టిన భారం ఏంటంటే మనం నమ్మకంగా చేస్తే రిజల్ట్ ఆయన చేతికి అప్పగిస్తాం. ప్రజలు నమ్మినా నమ్మకపోయినా దేవుని సంఘం మోసుకొని వెళ్ళి దురాత్మలు నమ్ముతాయి కదా. మీకు తెలియదు, అద్భుతమైన పరిచయం చేసేది ఎవరంటే దురాత్మలు, తెలుసా? ఆ పరిచర్యలు అంటే నేను చేసిన పరిచర్యలలో ఎక్కువ కొత్త ఆత్మలు వచ్చినాయంటే దురాత్మలు సహాయం చేసేది. అవును, మనం ఎట్లా వెళ్ళి సువార్త చెప్పి ఒక్కొక్కరిని తీసుకురాం కదా, దురాత్మలు తీసుకొచ్చాయి చర్చ్కి. దురాత్మలు పట్టిన వాళ్ళు చర్చికి రావడం ద్వారా, దురాత్మలు మారిపోవడం ద్వారా, దురాత్మని పట్టకపోతే వాళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. దేవుడు దురాత్మ కూడా ఇంకా భూమి మీద ఉంచాడు, వాటిని పాతాలకు పంపకుండా. అది మనం గుర్తించాలి. ఏ ప్లేస్కి వెళ్ళినా దురాత్మలు ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్లేస్లు ఎక్కువ ఉంటాయి, కొన్ని ప్లేస్లు తక్కువ ఉంటాయి, అంతేగాని అవి విడిచిపెట్టవు ఏ ప్లేస్. ఈరోజు మన పరిచర్య దేవుని సన్నిధిని మోసుకొని వెళ్తున్నప్పుడు మన చుట్టూలో ఉన్న చీకటి తొలగిపోతుంటారు. దేవుని వెలుగును మనం మోసుకొని వెళ్తున్నప్పుడు మన ప్రాంతంలో ఉన్న చీకటి ఏం కావాలి? తొలగిపోవాలి. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. మరి వెలుగున్నప్పుడు మరి అక్కడున్న ఆ గ్రామంలో ఉన్న చీకటి మాయం కావాలి కదా. ఇంకెందుకుంది అక్కడ అంటే ఇక్కడ ఆ వెలుగు ఆరిపోయింది, దీపం శక్కిన మేఘము అక్కడ నుండి ఈకాబోధు కాలంలో ఉన్నామంట. దేవుని మహిమ విడిచి వెళ్ళిన తరం. ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఒకటే ఒక పని, మరలా మేఘమును వల్ల ఆహ్వానించాలి. మరలా మేఘం కిందకి మనం వెళ్తే తప్ప ఛార్జింగ్ అవి బండ్లు. ఛార్జింగ్ లేకుండా మీరు ఎంత కష్టపడండి, దానివల్ల రిజల్ట్ మాత్రం ఏమీ ఉండదు. ప్రభావము లేని పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ ప్రభావం అయితే లేదు నాకు తెలిసినంతవరకు. కారణం దేవుని పొరపాటు కాదు, సమస్య మనదే. ఆయన సన్నిధిలో గడపకుండా ఆయన నామాన్ని వెళ్ళి ప్రకటిస్తే ప్రభావం అందులో కనబడదు. సో దేవునితో గడపండి ఎక్కువ సమయం. మ్యాక్సిమం మీ లైఫ్లో ప్రయారిటీ దేవుడు. దేవుడు నువ్వు దేవునితో గడిపి దేవునికి ఏం చెప్తే అది బయటకు వచ్చి చెప్పు. నువ్వు రహస్యమందు నువ్వు గదిలో ఏం విన్నావో మేడ మీదకి వచ్చి అందరికీ చెప్పు. మేడ మీద చెప్పండి, మళ్ళీ బూరలు పెట్టి చెప్పడం కాదు. మళ్ళీ రూల్స్ వస్తున్నాయి, పైన బూరలు కూడా ఉండదు. ఆల్రెడీ మహారాష్ట్ర, కర్ణాటకలో రూల్స్ వచ్చేసాయి. గుళ్ళ మీద కానీ టెంపుల్స్ మీద కానీ మైకులు ఉండదు, బూరలు ఉండదు. ఓకే, సో ఇక్కడ ఉద్దేశం, యేసు ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే మీరు రహస్యమందు విన్న వాటిని ఏం చేయాలి? బహిరంగంగా. అంటే ఫస్ట్ రహస్య గదిలోనికి వెళ్ళకపోతే, ఏం వినకపోతే బయటికి వెళ్ళి మనం మైకులు ఏం చెప్తాం? నువ్వు విన్నది వెళ్ళి చెప్పాలి అన్నాడు దేవుడు. సో వినకుండా బయటికి వెళ్ళి చెప్తే మన సొంత మాటలు వస్తాయి, దేవుని మాటలు రావు. ఈరోజు చాలా మంది ప్రసంగికుల్లో దేవుని మాటలు రావట్లేదు, వారి మాటలు వస్తున్నాయి. కారణం ఏంటి? అక్కడ వినకుండా చెప్పే మాటలన్నీ వారి సొంత మాటలే. మనము మన ద్వారా అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడదాం. సో ఏలియా లైఫ్లో ఒకటే ఈరోజు లెసన్ నేర్చుకున్నాం. ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళండి. రాజుల దగ్గరికి వెళ్ళినా, అన్యుల దగ్గరికి వెళ్ళినా, దేవుని సంఘంతో మీరు మాట్లాడుతున్నా, ఏం మోసుకొని వెళ్ళండి? దేవుని సన్నిధి మోసుకొని. దేవుని సన్నిధి మోసుకొని వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు అది దొరికే స్థలంలో గడపాలి. అక్కడ నువ్వు పొందుకొని సమృద్ధిగా నింపుకొని ట్యాంక్ ఫుల్ చేసుకొని అప్పుడు వస్తేనే ప్రజలందరి దాహాన్ని తీర్చగలుగుతావు. అలాంటి కృప దేవుడు ఈ నెలలో, ఈ రోజు నుండి మన జీవితంలో అనుగ్రహించి వచ్చే నెల వరకు దాని రిజల్ట్స్ మనం చూద్దాం. ఓకే.